జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు అంటారు. మరి అందాల పోటీలకి అడిగలు ఇచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికి ఉన్నాయి వాటిలు. అందాల పోటీలతో ఎవరికన్నా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ బ్రిటన్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే ఇద్దరు దోస్తులట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే ఇద్దరు ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టిండు అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలు ఉలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు. 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయింది. అందాల భావాలను చూడడానికి ఒక్కసారి ఓ మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయింది అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి.